నుండి ఆది కాండము 39వ అధ్యాయంలోకి వెళ్దాం. ఆది కాండము 39వ అధ్యాయము. చక్కనిది వింటున్నదే దానిలో ఉన్న మర్మాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. 39వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి అతడు తన ఇంటి మీదను తనకు కలిగినంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, ఈ దినము గమనించండి, ఇక్కడ ఒక మర్మము దాగి ఉంది. ఇక్కడ గమనిస్తే మొదటి వచనం చదవమ్మా. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడు రాజ సంరక్షక సేనాధిపతియు అయిన పోతీఫరును ఒక ఐగుప్తీయుడును అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయేలు వద్ద అతన్ని కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెను అనియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతడు యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయెను. హల్లెలూయా. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి. హల్లెలూయా. ఇక్కడ గమనించారా? చదివిన దాన్ని బట్టి చూస్తే ఇక్కడ యోసేపును బట్టి యోసేపు గారు అక్కడ అడుగు పెట్టడాన్ని బట్టి ఇది అంశము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను బట్టి అనగా ఇక్కడ నిన్ను నడిపించాలి అంటే ఒక మధ్యవర్తి ఉంటాడు. ఎవరుంటారండి? ఒక వ్యక్తి దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళాలి, ఒక వ్యక్తికి ఒక పని కావాలి అంటే ఒక మధ్యవర్తి ఉంటాడు. దేవుడే కావచ్చు, వ్యక్తి కావచ్చు. ఇందాక మనం ఎగ్జామ్స్ చెప్పినప్పుడు ఉదాహరణ బోధించేటప్పుడు జిమ్మి గారు చెప్పినప్పుడు పిల్లలు ఆ కట్టెల కొరకు ఎదురు చూస్తున్న ఆ వ్యక్తి భోజనానికి కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఆ వ్యక్తిని పురికొల్పింది ఎవరు? దేవుడే. ఎదురు గమనించండి, యోసేపును బట్టి ఐగుప్తుని ఇంట ఆశీర్వాదము వచ్చి ఉన్నది. పోతీఫర్ అనే వ్యక్తి తీసుకురాకపోతే వచ్చేదండి? నిన్ను ఇక్కడికి నడిపించడము ఒక వ్యక్తి. బాగా గమనించండి ప్రియమైన దేవుని సంగమా, ఈ దినము గమనించండి. ఇక్కడ గమనిస్తే యోసేపు ఎవరు తోడై ఉన్నాడు? యోసేపు దేవుడు తోడై ఉన్నాడు. యోసేపును గమనిస్తూ నడిపిస్తున్నది దేవుడే. అందుకే యోసేపును బట్టి ఇక్కడ ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఆ ఫరో రాజు గృహములో ఒక నియమితుడయ్యాడు. అతని అంతటికి అంటే అతని ఆస్తి అంతటికి విచారణకర్తగా నియమితుడయ్యాడు. ఎక్కడో పనికిరాని వాడని చెప్పి, ఎందుకు పనికిరాడు, వీడి అవసరము లేదని చెప్పి ఇంటి నుండి అన్నదమ్ములు కలిసి చేసిన పన్నాగములో ఏమీ చేయలేని స్థితిలో, అయోమయపు స్థితిలో ఉన్నటువంటి యోసేపును దేవుడు గుర్తించాడు. ఈ దినము గమనించండి,
నువ్వు చేత కాని వాడు అనుకుంటున్నావేమో, చేత కాని దానం అనుకుంటున్నావేమో, ఎందుకు పనికిరాని అని అనుకుంటున్నావేమో. నిన్ను గుర్తించేది దేవుడు ఒక్కడే. మనుషులు గుర్తించకపోవచ్చు, దేవుడు మాత్రం నీ పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి యోసేపు పట్ల ఉద్దేశం కలిగి యోసేపు ద్వారా ఒక కుటుంబాన్ని ఆశీర్వాదంలోకి నడిపించాడు. నడిపించేది ఒక ఎత్తు, అప్పగించేది ఒక ఎత్తు. చూసారా, అక్కడికి వచ్చేసరికి చూడండి, అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతనికి విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము, ఎవరి నిమిత్తము? యోసేపు నిమిత్తం. అంటే యోసేపును బట్టి, నిన్ను బట్టి, యోసేపు నిన్ను బట్టే నాకు ఈ స్థితి. ఇంత గొప్ప ఆదరణ కలిగిన మాట కదండి. ఈరోజు మనమే ఉన్నాం. ఏదైనా మనం తెలుసో తెలియకో ఏదైనా హెల్ప్ చేస్తే నిన్ను బట్టే అండి అంటే అప్పుడు మన హృదయం ఎలా అవుతుందండి? పులకరించిపోతుంది. అసలు దానికి ఆ సంతోషానికి అవధులు ఉండవు. సంతోషంలో ఉన్నప్పుడు ఒకటే, దుఃఖంలో ఉన్నప్పుడు నిన్ను బట్టే ఇదంతా జరిగింది. అప్పుడు ఏమవుతుందండి? ముఖం మార్చుకొని తిరిగి వెళ్తాం. కానీ ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైన దేవుని సంగమా, అంత పెద్ద గృహములో చిన్న వ్యక్తి అడుగు పెట్టడం వలన ఎంత గొప్ప ఆశీర్వాదంలో చూశాను. యోసేపును బట్టి అని మెన్షన్ చేయబడి ఉంది ఇక్కడ. అలాంటి స్థితి మనకు వచ్చునుగాక. ప్రియమైన దేవుని సంగమా, ఎందుకు వచ్చింది? దేవునితో నడిచే వ్యక్తికి, దేవుని ఏర్పాటులో నడిచే వ్యక్తి ఎవరైనా సరే ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా బాగా గమనించండి, అందరికీ దీవెనకరంగా ఉంటుంది. ఒకవేళ దేవుని యందు భయభక్తులు కలిగి లేకుండా, దేవుడు చెప్పిన మాటలు నెరవేర్చకుండా వెళ్ళే వారికి దీవెనకరంగా ఉంటుందండి. ఒకవేళ సేవకుడే కావచ్చు, ఏదైనా పొరపాటు జరిగినా, ఏదైనా పొరపాటు సేవకుని ద్వారా ఏదైనా జరిగినా, సేవకుడికి నష్టం జరిగినా దేవునికి విరుద్ధంగా నడిచాడేమో, రకరకాలుగా చెప్తారు. ఒకవేళ ఆయన పరిశుద్ధుడు కాకపోతే ఆయన ద్వారానే మనకు వచ్చిందండి పాపం నిండింది. ఇవంతా సొల్లు మనకు అక్కర్లేదండి. ఇక్కడ కావాల్సింది తెలుసా? సత్యము. బైబిల్లో క్రోడీకరించిన మాట ఏంటంటే, ఇక్కడ గమనిస్తే దేవునితో నడిచే వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా అందరికీ దీవెనకరంగానే ఉంటాడు. ఆయన దీవెనే మనకు ఒక ఆతిథ్యం లాగా ఉంటుంది. ప్రియమైన దేవుని సంగమా, అదే చూద్దాం. ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆదికాండం 6వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఈ దినం యోసేపును బట్టి ఆశీర్వాదం పొందుకొని సాక్షిగా నిలబడ్డాడు. ఒక వ్యక్తిని చూద్దాం. 6వ అధ్యాయంలోనికి వెళ్ళమ్మా. 8వ వచనం నుంచి చాలు. అయితే నోవాహు యెహోవా దృష్టియందు కృప నొందినవాడాయెను. నోవాహు వంశవళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడినై. మొదటి మాటల్లోనే ఏం చెప్పాడు? సర్టిఫికెట్ ఇచ్చేశాడు. నోవాహు నీతి నిందా ఇచ్చేశాడు. క్వాలిటీ సరిపోయాయి. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. హల్లెలూయా. 3 సందర్భాలు చూడండి. షేము, హాము, యాపేతును ముగ్గురు కుమారులను నోవాహు కనెను. ముగ్గురు కుమారులను కన్నాడు. భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త స్త్రీలు తమ మార్గమును చెప్పి వేసుకొని ఉండిరి. దేవుడు నోవాహుతో, చూడండి, దేవుడు నోవాహుతో చర్చిస్తున్నాడు, డిస్కస్ చేస్తున్నాడు. అయ్యా నోవాహు, నువ్వు చాలా నాకు ఒక క్వాలిటీ పర్సన్ గా కనపడుచున్నావు. కనపడటమే కాదు, నడవడిక కూడా అదే. అయితే నీతో నేను మాట్లాడుతాను అని చెప్పి, ఎలా ఒక ఫ్రెండ్, స్నేహితుడు అని పిలుస్తాడు కదా, ఆయన స్వభావమే అది. అయితే కూర్చోబెట్టుకొని ఇద్దరు డిస్కస్ చేస్తున్నారు.
చేస్తున్న సందర్భంలో దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదును. ఏమి చేయబోతున్నాడో నోవహు గారికి చెప్తున్నాడు. ఇక్కడ స్టార్ట్ అయింది నోవాహు ఓడ. ఆ ఓడ ఏంటో తెలుసా? ఇదంతా మనకు తెలిసిన స్టోరీ. అయితే చివరిగా ఇక్కడ చెప్తున్న మాటను ఒకటి గమనిద్దాం. ఏం చెప్తున్నాడంటే, అయ్యా నోవాహు, నేను చూసినప్పుడు భూమి అసలు అప్పుడు వేరు ఇప్పుడు వేరు, కాబట్టి నేను నాశనం చేయబోతున్నా. ముందుగా నిన్ను బట్టి ఏమంటున్నాడు? ఎందుకు? నీవు నా దృష్టికి ఇంకా నిందారహితుడివై దయ నొందిన వాడివై ఉన్నావు కాబట్టి నిన్ను బట్టి నీ కుటుంబాన్ని రక్షించుకోవాలని ఉద్దేశపూర్వకంగా నీకు చెప్తున్నాను. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని కాపాడుకున్నాయన అని చెప్పి ఓడను సిద్ధం చేసుకొని ఆ కుటుంబంతో పాటు ఇంకా ఎవరైనా పిలుచుకో అన్నాడు. అంతేనా? అంతకంటే ఏమన్నా చెప్పాడు అక్కడ? చెప్తూ ఏం చెప్తున్నాడంటే, నాయన నిన్ను బట్టి నీ కుటుంబాన్ని రక్షించుకో. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అర్థం ఏంటో తెలుసా? కుటుంబంలో ఒక్కరు రక్షింపబడితే ఆ కుటుంబం అంతా హల్లెలూయా. చెరసాల నాయకుడు ఏమైందండి? అన్ని మనకు తెలిసినాయి కదా. ఈరోజు కూడా నోవాహు విషయంలో, నోవాహు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నిన్ను బట్టి కేవలం నీ కుటుంబం జోలికి రావట్లేదు నేను అని చెబుతూ, చూడండి పేతురు రాస్తాడు చక్కని మాట. మొదటి పేతురులో రాయబడిన పత్రిక చూడండి ఒకసారి. రాయబడిన మాట చూస్తే 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. మొదటి పేతురు 3వ అధ్యాయము 20వ వచనంలో రాయబడిన మాట ఒకసారి చూస్తే, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టు చుట్టినప్పుడు పూర్వపు నోవహు దినములలో ఓడ సిద్ధపరచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి ప్రకటించను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ. హల్లెలూయా. ఎవరు? కుటుంబమే. మొదటిగా కుటుంబాన్ని రక్షణ అనుభవంలోనికి నడిపించాడు. ఎందుకు? దేవుడు మాట్లాడాడు, నోవాహు నిన్ను బట్టే నాయన నీ కుటుంబం జోలికి రాను అన్నాడు. అనగా ఓడలోనికి తీసుకెళ్ళాడు. ఓడలో మొదటిగా రక్షణ అనుభవంలోనికి వెళ్ళింది ఎవరు? నోవాహు కుటుంబము. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని నెరవేర్చాడు కదా. నిన్ను బట్టే నీ కుటుంబాన్ని రక్షిస్తున్నాను, ఆ రక్షణ అనుభవము నీ కుటుంబానికి నేర్పు అన్నాడు. నేర్పాడు. ఎందుకు? ఆయన దృష్టికి నిందారహితుడిగా కనపడ్డాడు కాబట్టి ఈ బాధ్యత ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన్ను బట్టి కుటుంబం అంతా రక్షణలోనికి వచ్చింది, కుటుంబం అంతా కాపాడుకోవడము జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. చూడమ్మా, అదే 2వ పేతురు 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట వచ్చు. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రలయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహు మరి 7 హల్లెలూయా లోకం మీదికి జలప్రలయము చెప్పినట్టుగా ఏం చేసిందని వచ్చిందా వాక్కు? ఎంతమంది రక్షింపబడ్డారు అక్కడ? అనగా నోవహు కుటుంబము రక్షింపబడింది. ఆ జలప్రలయంలో చిక్కుకోకుండా వారు బ్రతకగలిగారు. రక్షణలోనికి దేవుడు అంటే ఏంటో తెలుసుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను బట్టే చేశాను అంతే. అందరి మీద ఉంది ఆయాసము, మరి నిన్ను బట్టి ఎందుకు క్షమించాడు? నీవు దేవునికి నిందారహితంగా కనపడ్డావు, ఆయన దృష్టికి కనపడేవారుగా ఉందురుగాక. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అందుకే దావీదు కీర్తనకారుడు చక్కని మాట్లాడతాడు నోవహు విషయంలో. 37వ కీర్తనలోనికి వెళ్ళండి. 37వ కీర్తన
37 చదువు త్వరగా. 37వ కీర్తన. ఒక్కడైనను కదమ్మా 37 వచనం చూస్తే నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారి సంతతి. హల్లెలూయా. చూసారా, సమాధానపరచు వారి సంతతి. సమాధానపరచకుండా మనమే పోయి వారి ఇంట్లో మంటలు పెడితే దేవుడు నీ మంటను జాగ్రత్త, నీ కుటుంబంలో మంటలు లేపుతాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, ఒక్కడైనను నిలవకుండా అపరాధులు ఏది జలప్రలయంలో భక్తిహీనుల సంతతి. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుకొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతి నుండి. నువ్వు ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడి జీవిస్తావో అప్పుడు నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అడ్డు గోడలు అడ్డు పండలు వచ్చినా వాటిని పెకిలించి నిన్నుగా నిలబెడతాడు. హల్లెలూయా. ఓ నోవాహు నిన్ను బట్టి, యోసేపు నిన్ను బట్టి. అటువంటి సాక్ష్యం మన జీవితంలో నిలకడగా ఉండును గాక. అలాగే చూసుకుందామండి. ఇంకొకటి చూద్దాం. నిన్ను బట్టి అని చెప్తున్నావయ్యా, మరి ఇంకొకటి చూద్దాం. ఎంత చక్కగా నిన్ను బట్టే అని మనం మాట్లాడుతాం కదా. అది కాదు 12వ అధ్యాయం 17వ వచనానికి వెళ్దాం. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. హల్లెలూయా. ఒక వర్డ్, ఒక చిన్న మాట ద్వారా ఏమైంది అక్కడ చూడమ్మా, ఏమైపోయింది. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరో అతని ఇంటి వారిని మహావేదన చేత బాధించెను. చిన్న అబద్ధం, చిన్న మాటే కదని విసిరేస్తాం. అదేమైతుందో తెలుసా, రాసుకొని పెద్ద మంట అవుతుంది. అక్కడైంది అబ్రాహం గారు ఏం చేశారంటే తన స్వార్థము కోసము తన భార్యను ఏమైపోతుందో చూడండి. అక్కడ 11వ వచనంలో అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానమని ఎరుగుదును. అక్కడ వచ్చిందండి ఇక తంట. అందం మోసకరం. చూసారా, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను. అక్కడ అయిపోయింది. ఆ చిన్న విషయానికి ఏం చేశాడంటే చెల్లెలు అని చెప్తాడు. చెప్పిన ద్వారా వాళ్ళకేమైంది, మహా జాగ్రత్త అండి. నిన్ను బట్టే చెప్పాల్సింది వచ్చింది. మనం చెప్తాం కదా సమయాన్ని బట్టి, నిన్ను బట్టే, లేకపోతే నువ్వు మాట్లాడకపోతే. నాకు కూడా ఎన్నో సందర్భాల్లో మేము పాస్టర్ గారు డిస్కస్ చేస్తాం, నిన్ను బట్టే. అందుకే దేవుడు నాకు గుర్తు చేశాడు ఇది, నాకు నిన్ను బట్టి జాగ్రత్త. అది నేనే కావచ్చు, నువ్వే కావచ్చు, ఎవరైనా సరే. మరి అబ్రాహం గారు ఏం చేశాడు, సమయాన్ని బట్టి ఏదో పాపం ఆయన ఆపద కలుగుతుందని ఏం చేశాడు, ఐగుప్తు రాజు కదా గొప్ప అతని ఇంటి వారు అందరినీ మహావేదనలకు గురి చేశాడు. చిన్న మాట. నిర్గమకాండంలోకి వెళ్దాం. 15వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. నిన్ను బట్టి అంటే దేవుడు మాట్లాడు. చూడండి, నీ దేవుడైనా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించిన నడిచిన ఎడల నేను ఐగుప్తులో కలగజేసిన రోగములలో ఏదియు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. మరి ఆయన ఆజ్ఞలను ఆయన చెప్పినట్టు అనుసరిస్తూ అన్ని చేస్తున్నామే. చిన్న మాట మాట్లాడితే దేవుడికి ఎందుకయ్యా అంత కోపము, నా మాట వినొచ్చు కదా అని నేను అనుకుందాం కదా. యోబు గారి కాడికి వెళ్దామండి.
యోబు దగ్గరికి వెళ్దాం, యోబు గారి సాక్ష్యం విందాం, యోబు గారు ఏం చెప్తున్నాడో విందాం, యోబు గారి భార్య ఏమంటుందో విందాం. చూడండి, యోబు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చదవం. ఇది నీకు నాకు మనకు కావాల్సిన సందర్భము. చదువు. కాబట్టి ఏమైందండి? కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును. ఇదేంటండి? చూడండి 6వ వచనం చదువు. అందుకు యెహోవా అతడు నీ వశంలో ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని దేవుని అనుమతి కోరిందండి. యథార్థవంతుడు, నీతిపరుడు, నిందారహితుడు, ఆయన ఆజ్ఞను పాటించే వ్యక్తులైనా సరే జాగ్రత్తగా మలుచుకోమంటున్నాడు. అంటే జ్ఞానము కలిగి ఇటు అటు 2 తలంపులు కలిగిన జీవితాన్ని వదిలిపెట్టి ఒకే తలంపు కలిగి దేవుడి మీద ఆధారపడ్డప్పుడు ఒక్కొక్కసారి టెస్టింగ్ జరుగుతుంది. అందుకే యోబు విషయంలో అపవాది అడిగాడు, అయ్యా యోబును జర్ర ఒక్క 10 నిమిషాలు నాకు వదిలే అంటే ఏం చెప్పాడు తెలుసా? వదిలేస్తా కానీ ప్రాణము పోయేంత శ్రమ జాగ్రత్త సుమా అన్నాడు. చదవమ్మా. అప్పుడు ఏమైపోయింది? అతడు ఒళ్ళు గోకురుడికై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా? బాగా గమనించండి, కుటిల ప్రశ్నలు ఎదురవుతాయి. ఏందయ్యా ఇంకా దేవుడు అని పట్టినావు, ఇంత జరిగింది, ఇంత నష్టం, ఓ తెగ ఉదయం లేచే జోము జీము అన్ని ప్రార్థనలు చేశావు, ఆ మీటింగ్ అన్నావు, ఈ మీటింగ్ అన్నావు, ఆ బోధ అన్నావు, ఈ బోధ అన్నావు, ఇక ఏంది నీకు మిగిలింది ఏంది? బూడిదా. ఇంకా చాలేవయ్యా, లే చాలు, ఇంకా ఉందా ఏమన్నా అని అంటుందండి. చూడండి, దేవుని దూషించి అతని భార్య వచ్చి, నీవు ఇంకా యథార్థతను వదలకై ఉందువా? దేవుని దూషించి మరణము అంటారా? అలా ఉన్నారా? ఉన్నవారందరూ ధన్యులా మారుదురుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, దేవుని దూషించి మరణము కమ్మాడు. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుడి వలన మేలు అనుభవించుదుమా? కీడును మనము అది ఏందమ్మా? పొందుకున్నప్పుడేమో అబ్బా అంటివి, కొంచెం శ్రమ ఏందిరా బాబు అంటున్నావు. అన్నీ మనం అనుభవించాం. మితముగా ఉండడము నేర్చుకుందాం పౌలు గారు లాగా. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. హల్లెలూయా. అటువంటి అనుభవం అందరికీ వచ్చునుగాక. అదండి, ఎంత కష్టము రాని, ఎన్ని శ్రమలు రాని, జీతం రాని, రాకపోని, వచ్చినా ఒకవేళ బోనస్ వచ్చినా ఇచ్చేవారుగానే ఉండాలి. వెనకంజ వేయకూడదు. ఈ నెల రాలేదు మేము ఇయ్యలేము, ఈ నెల కష్టం ఉంది మేము ఇయ్యలేము అనుకుంటున్నావా? జాగ్రత్త. యోబు లాంటి ధైర్యము నిబ్బరము మనకు కలుగును గాక. హల్లెలూయా. నిన్ను బట్టి శారాయిని ఏమన్నా, అమ్మ నిన్ను బట్టే నేను చెప్పాల్సి ఉంటుంది. నువ్వు అందంగా లేకపోతే ఎందుకు చెప్తా కదా? అంటే అందము ఇయ్యడము, అంటే అందం ఉండడము నా తప్ప అంటది ఆమెకు. ఇది నీకు నాకు మనకు జరిగే సంఘటన. ఎదురవుతున్న దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? మంచిని చూపించాడు, చెడును చూపించాడు. శారాయిని బట్టి నేను మాట్లాడాను. అయితే యోబు విషయాన్ని తీసుకొచ్చాడు అక్కడికి. యా యోబును ముందు పెట్టాను. యోబు లాంటి ధైర్యము నిబ్బరం మనకు కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తిని చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయం 24 వచ్చినట్టు. ఆదికాండం 26-24 త్వరగా. అతడు బెర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. హల్లెలూయా. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడైనాను కనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి
బట్టి నిన్ను ఆశీర్వదించి సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. హల్లెలూయా. నువ్వు వచ్చావయ్యా, నిన్ను పంపిన ఆయన్ను బట్టి నీకు పని చేస్తున్నా అంటాం కదా. నువ్వు వచ్చావు, నువ్వు ఎవరో తెలియదు నాకు, కానీ ఆయన్ను బట్టి ఆమెను బట్టి అనగా అబ్రహాము కుమారుడు ఇస్సాకు జీవితంలో ఆశీర్వాదానికి దేవుడు ఇచ్చేదానికి ముందుగా మాట్లాడిన మాట ఏంటి? నీ తండ్రి అయినా ఆయన్ను బట్టే నీకు ఈ బ్లెస్సింగ్. ఆయన ప్రార్థనే ఆయన మొరే నీ బ్లెస్సింగ్. ఇస్సాకును ఆశీర్వదించే విషయంలో దేవుడు మాట్లాడిన విషయం, నా దాసుడైనా నీ తండ్రి అయినా అబ్రహామును బట్టి ఈ బ్లెస్సింగ్. ఎక్కడతో వినా బాగులే. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి అనుభవం ప్రతి కుటుంబంలో నిలుచును గాక. హల్లెలూయా. చూసారా, అబ్రహామును బట్టి కుమారులను ఆశీర్వదించెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక వ్యక్తిని చూద్దాం. అది కన్నా 30 చూడండి త్వరగా. 30వ అధ్యాయం 30వ వచనంలో ఇక్కడ మనకు ఎదురైతే చూసారా, నేను రాకమునుపు నీకుండినది. అబ్బా, ఏం చెప్పావయ్యా పాత్రను, నీకు తగ్గింది మంచిగా. నేను ఉన్నప్పుడేమో తెలియలే, నేను రాకపోయేసరికి మనం అంటాం కదా, మేము రానప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఇక్కడ మామాలున్న సంభాషణ. ఎవరు? లాబాను, యాకోబు. చదవమ్మా. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవాను ఆశీర్వదించాను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు